గౌరవనీయులైన జిల్లా అడిషనల్ కలెక్టర్ సార్ గారు మనకు తెలియజేస్తారు. ఇప్పుడు మన భూభారతి ప్రజాప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి రైతాంగాల వికేంద్రీకరణతో బాధ్యతను జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. రెండవది మార్గాన్ని సులభము చేసి ఇక నాలుగోది సుపరిపాలన సూచిక పారదర్శక దీపిక మెరుగైన తెలంగాణ పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీతుడైంది. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో అనుమానాలకు తావులేని హక్కుపత్రం కూడా వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక. ఈ పండుగ మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్తో మొబైల్ యాప్ భూభారతిలో 2 ప్రధాన భాగాలు: లావాదేవీల సేవలు, సమాచార సేవలు, రిజిస్ట్రేషన్, మ్యూటిలాంటి లావాదేవీల సేవలు, మార్కెట్ ఏఐ ఆధారిత చాట్బాట్తో భూమిత్ర సహాయం 999 పోర్టల్ లాగిన్. ఇదివర 15-20 సెకండ్లు కాదు, కేవలం 2-3 సెకండ్లే. లాగిన్ అయితే చాలు, అన్ని వివరాలు మీ ప్రతి రైతుకు ఒక కరతీనిక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా భూభారతి 2025 ఈ ROR కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దీని మీద అవగాహన కోసం ప్రతి మండలంలో కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఆ అవగాహన సదస్సుకు స్వయంగా కలెక్టర్ గారు వచ్చి మీకు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇప్పుడు వస్తారు. వచ్చేలోపు మేము కొంత మీకు ఈ స్లైడ్స్ రోజుగా మనకి అంతకుముందు ధరణి అని ఉన్నది. ధరణిలో ఏంటంటే మనకి చాలా పనులు కాలేదు. తర్వాత కొన్ని పనులకి CCLE దాకా పోవాల్సి వచ్చేది. చాలా పనులు తహసీల్దార్ దగ్గర కాలేదు, తహసీల్దార్ దగ్గర RTO దగ్గర చాలా పనులు కాలేదు. మరి దానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ కలెక్టర్ దగ్గరకు వచ్చాయి. కలెక్టర్ని అప్రోచ్ కావాలంటే మీకు కష్టం. అదేవిధంగా కొన్ని కలెక్టర్ని దాటి CCLEకి పోయాయి. కాబట్టి ఈ ధరణి వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. అందుకని చెప్పేసి అంతకుముందున్న చట్టాలని ఈ చట్టాలని ధరణిని అన్నిటిని తీసుకొని క్రోడీకరించి ఒక మంచి రైతులకు ఉపయోగకరంగా ఉండేది, వాళ్ళకి ఈజీగా ఉండేది ఒక చట్టాన్ని, భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి చట్టంలో మొట్టమొదటిగా మనం దీన్ని ఒక చట్టంగా చేసుకున్నాం. కూడా ఒక 3 నెలల్లోనే జస్ట్ ఈ నెల 14నే రేవంత్ రెడ్డి గారు వాటిని రూల్స్ని కూడా ఫ్రేమ్ చేసి వాటిని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే రూల్స్ కూడా ఎప్పటికే ఫ్రేమ్ చేసుకున్నాం. తర్వాత వ్యవస్థను కూడా అంతకుముందు VROలు వీళ్ళందరూ ఎవరు లేరు ఏదైనా పని చేసుకోవాలంటే. ఇప్పుడు వాళ్ళను కూడా అంటే విలేజ్ లెవెల్లో కూడా వ్యవస్థని పటిష్టం చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత అంతకుముందు ఒక్కోసారి పోర్టల్ కూడా అంత స్పీడ్గా ఉండకపోయేది. ఇప్పుడు చాలా సులభంగా సరళతరంగా మంచిగా ఆన్లైన్ సేవలు బాగా అందించడానికి వీలుంటుంది. అట్లా విధంగా ఈ 4 విధాలుగా దీన్ని మంచిగా రూపొందించి దీన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి మండలంలో కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి దాన్ని అవగాహన కల్పించాల్సిందిగా కలెక్టర్ గారే స్వయంగా వచ్చి ఆయన అవగాహన కల్పిస్తున్నారు. తర్వాత పైలట్ ప్రాజెక్టుగా మొత్తం 4 జిల్లాల్లో 4 మండలాలు సెలెక్ట్ చేసుకొని అక్కడ కూడా ప్రతి గ్రామంలో సదస్సులు పెడుతున్నారు. పెట్టిన తర్వాత అసలు ఏమైనా రకమైన ప్రాబ్లమ్స్ రైతులకు ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుంటున్నారు. తర్వాత మనం కూడా నెక్స్ట్ మంత్లో ఒక మండలం రైతు సదస్సు ప్రతి విలేజ్లో రైతు సదస్సు పెడతాము. పెట్టిన తర్వాత జిల్లాలో ఒక మండలం సెలెక్ట్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ ఏంటి, రైతులకు ఎటువంటి అప్లికేషన్లు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, రైతులకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా ఈ భూభారతి చట్టంలో అమలుపరచడానికి కానీ పొందుపరచడానికి కానీ అవకాశం ఉంది. తర్వాత ఆ పై నెల అంటే మనకి జూన్ నెలలో అట్లా మళ్ళీ మీకు ప్రతి గ్రామానికి ఈ రెవెన్యూ టీం అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా
కూడా సదస్సు ఏర్పాటు చేస్తారు. మీకు ఏమైనా సవరణలు కానీ లేకపోతే మీకు ఏమైనా హక్కులు కానీ సంక్రమించలేదు అనుకుంటే వాటిని మీరు సవరణ కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ మనం చేసేది అవగాహన సదస్సు. తర్వాత మళ్ళీ రెవెన్యూ టీము మళ్ళీ ప్రతి గ్రామానికి వస్తుంది, మీతో పాటు ఉంటారు, మీ ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకుంటారు, అన్నీ కూడా పరిష్కరిస్తారు సమస్యలన్నీ కూడా. అయితే అప్పుడు ధరణికును ఇప్పుడున్న భూభారత చట్టానికి ఏ విధమైన తేడాలు ఉన్నాయి, ఈ భూభారత చట్టం గురించి ఏంటి అనేది మీకు కొంత ప్రతి చోట కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు పురుషుల కంటే కూడా, కానీ ఇక్కడ ఒక్కచోట మీరు ఎక్కువ పడుతున్నారు. వాళ్ళు బాగా పనిచేస్తారని అంటున్నారు, వ్యవసాయం కూడా బాగా చేస్తారంట. ఆర్ఓఆర్ రికార్డ్ అనేది రైతులకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరికి ఏ విధమైన హక్కులు ఉన్నాయి అనేది ఆ రికార్డు ద్వారా మనం తెలుసుకుంటాం, ఆ విధంగానే ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు పట్టేదారుగా ఉన్నాడనుకోండి, మనం పాస్ పుస్తకం ఇస్తాం. అదేవిధంగా అంతకుముందు మనకి కాసరా పానీ ఉండేది 1948లో. ఆ కాసరా పానీ ఆధారంగా తీసుకొని మన రికార్డులు ఎవరున్నారు పట్టేదారుగా, ఎవరున్నారు కాసుదారుగా, ఆ విధంగా చూసుకొని ఆ విధంగా మనం హక్కులు సంక్రమించాయి. అదేవిధంగా అంటే ఎవరికి ఏ విధంగా హక్కులు ఉన్నాయి తెలిపే రికార్డే ఈ ఆర్ఓఆర్ రికార్డు. తర్వాత మనకి LRUP అని చెప్పి మన తర్వాత రికార్డ్ ఆఫ్ రిజిస్టర్ అని తయారు చేసుకున్నాం. అప్పుడు మనకి 1B రిజిస్టర్ అవి వచ్చాయి. ఆ తర్వాత LRUP అని వచ్చింది. తర్వాత మనకి ధరణి అని వచ్చింది. తర్వాత ధరణిలో కూడా మొట్టమొదటి కొన్ని మోడల్స్ తోటి స్టార్ట్ చేశారు. తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోయారు. అది అతుకల పొంతలాగా అయిపోయింది చివరికి. అందుకని చెప్పేసి ధరణిలో ఉన్న లోపాలను కూడా సవరించి ఇప్పుడు ఒక సమగ్రమైన చట్టాన్ని, ఈ భూభారత చట్టాన్ని గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అయితే ఈ భూభారతిలోని కీలక అంశాలు ఒకసారి చూద్దాం. ఏమైనా ఒక సంవత్సరంలో మీరు ఈ చట్టం వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఏమైనా తప్పుల సవరణ అనుకోండి, సెక్షన్ ఏమైనా తప్పులు ఉన్నట్లుంటే సవరణ కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. చేసి వాటిని సరి చేస్తారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ తయారీ. ఇందులో ముఖ్యంగా అంశం ఏంటంటే ప్రతిదాన్ని కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ల్యాండ్ గురించి అప్లై చేసుకోవాలన్నా కూడా భూమి మ్యాప్ కంపల్సరీ. అంతకుముందు మ్యాప్ అనేది లేదు. మనం ఇదిలో సర్వే నెంబర్ అనుకున్నారు, ఒకసారి మండల సెక్రటరీ గారు ఒకసారి చూసుకొని దాన్ని ఓకే చేసినట్టుంటే దాన్ని మన రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కానీ మ్యూటేషన్ అయిపోయిన తర్వాత కానీ మన ఆర్ఓఆర్ పాస్ పుస్తకాల్లో కూడా పరిష్కారం. ఏదైనా ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉంటేనే మనకి ఇమ్యూటేషన్ కానీ అవి కానీ జరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఫీజు కానీ స్టాంపు డ్యూటీ కానీ కట్టకుండా, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మామూలు కాగితాల మీద రాసుకున్నారనుకోండి అవి చదవుతుంది. కానీ అటువంటి సాధనం కట్టేది సర్టిఫికేట్ ఇష్యూ చేసేవాళ్ళం, అది సాదా పరిణామాలు క్రమబద్ధీకరణ చేసేవాళ్ళం. కానీ ఆ తర్వాత ఇప్పుడు ధరలో ఇది లేదు. దానివల్ల చాలామంది ఇంకా కూడా రెగ్యులేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇంకా మేము సాధాకరణ చేసినంతండి మేము ఇంకా రెగ్యులేట్ చేసుకుంటామన్నా కూడా ధరలో అవకాశాలు మనం చేయలేదు. కానీ ఈ చట్టంలో అవకాశం ఉంది, ప్రభుత్వం కూడా అవకాశం ఇస్తుంది. కాబట్టి ఎవరైనా సాదా పరిణామాల ద్వారా రెగ్యులరైజ్ చేసుకోకుండా ఉంటే అవి ఈసారి ఈ చట్టంలో అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా 2 రోజులు ఉండేది. అంటే మేము 2 రోజులైనా ఉంచుకునేవాళ్ళం పెండింగ్ని. కానీ ఈ చట్టంలో ఏం చేశారంటే ఒక నిర్ణీత కాల పరిమితి పెట్టారు. ఆ కాల పరిమితిలో తహసీల్దార్ 30 రోజులు ఉన్నప్పటి 30 రోజులు చేయాలని, చేయకపోతే ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది. కాబట్టి దీనికి నిర్ణీత కాల పరిమితి అనేది ఉంది, ఆ టైంలోనే చేయాల్సి ఉంటుంది. కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే వేరే ఏ విధంగా మేము సాదా పైన క్రమబద్ధీకరణ కావచ్చు, ఏ విధమైన ద్వారా సంక్రమించినా కూడా వాటికి మ్యూటేషన్ చేసి వాటి రికార్డులో ఇంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాసేటువంటివి కానీ లేకపోతే వీలునామా రాసినట్టు కానీ ఆస్తి పంపకాలు చేసుకున్నటువంటివి కానీ ఇవి తహసీల్దార్ గారి దగ్గర అప్లై చేసుకోవాలి. అట్లా కాకుండా ఏవైనా ఇప్పుడు మనకి 38E సర్టిఫికేట్ అంటాం, TNC యాక్ట్ దాని కింద ఇచ్చిన సర్టిఫికేట్లు కానీ అసైన్మెంట్కి సంబంధించినవి కానీ లేకపోతే మనకి ఇనాం కింద మనం ఓఆర్సీ ఇచ్చేవాళ్ళం, అటువంటివి కానీ అవి మీరు ఆర్టీఓ గారికి డైరెక్ట్ చేసేవాళ్ళు. కోర్టుకి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా ఆర్టీఓ గారికి అప్లై చేసుకుంటే ఆర్టీఓ గారు వాటిని పరిశీలించి చేస్తారు. అవన్నీ మళ్ళీ క్రమంగా ఒక్కోదాన్ని బట్టి వద్దాం. తర్వాత వస్తున్నది
అంతకుముందు ఏదైనా తహసీల్దార్ గారు చేస్తే మీరు మా దగ్గరకు వస్తే మీరు సివిల్ కోర్టు పోండి అనేవాళ్ళం. అంటే ధరణిలో ఏ విధమైన పరిష్కారానికి ఏ విధం లేదు. అంతకుముందు తహసీల్దార్ గారు ఏదైనా చేస్తే మీరు ఆర్టీఓ గారి దగ్గరికి పోయేది క్యాన్సిల్ చేయమని. అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు కనుక మీరు తహసీల్దార్ ఫస్ట్ అప్పీల్ తహసీల్దార్ చేయకపోతే అంటే కొన్నిటికి 30 రోజులు ఉంది, కొన్నిటికి 60 రోజులు ఉంది. మీకు ఆర్డర్ ప్రకారం అంటే మీకు ఆర్డర్ ఇస్తారు కదా, ఇది కాదు అని ఇచ్చిన తర్వాత మీరు ఏమంటే ఆర్టీఓని అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్టీఓని అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఆర్డర్ ఇచ్చారు, ఆర్టీఓ గారు కూడా రిజెక్ట్ చేశారు, మళ్ళీ 30 రోజుల్లో మీరు కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఆర్టీఓ గారి దగ్గర ఆర్టీఓ గారి దగ్గర అప్లై చేసుకునేవి ఉంటాయి. వాటికి మీరు ఆర్టీఓ గారు రిజెక్ట్ చేస్తారనుకోండి మీ అప్లికేషన్ని, అప్పుడు మీరు కలెక్టర్ గారి దగ్గర అప్రోచ్ కావచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. మనం ఇంకో చోటికి పోవటానికి ఇక్కడ రైతులకు అవకాశం ఉంది. ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇస్తారు. పాస్ పుస్తకాలు ఉన్నాయనుకోండి, అందులో మీకు ఎన్నైతే నెంబర్లు ఉన్నాయో వాటన్నిటికీ ఒక నెంబర్ తోటే ఒక ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి భూకమతానికి కూడా ఒక యూనిక్ నెంబర్, మీకు ఆధార్ కార్డు ఎలా ఉందో ఆ విధంగా ఒక యూనిక్ నెంబర్ తోటి భూధార్ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది. దానికి సర్వే నెంబర్ లేదు. దాన్ని మీరు అమ్మాలన్నా కొనాలన్నా కూడా మీకు ఇబ్బందిగా ఉండేది. కానీ ఈసారి అవి కూడా దీన్ని కూడా ఒక రికార్డు తయారు చేస్తారు. నెంబర్ లేకపోయినా కానీ వాటి కొలతలు, తర్వాత వాటి కోఆర్డినేట్స్, లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అవి తీసుకొని వాటితోటి ఒక రికార్డు తయారు చేస్తారు. వాటిని కూడా మీకు హక్కు కల్పిస్తారు, ఎవరిది వాళ్ళకి హక్కు కల్పిస్తారు. కాబట్టి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇంటి స్థలాలు కానీ వాటికి కూడా మీకు హక్కు కల్పిస్తారు. వాటిని కూడా మీరు రిజిస్టర్ చేసుకునే అవకాశం కానీ అవకాశాన్ని ఇందులో ఉంది. అంతకుముందు మనకి ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్సే ధరలో చేసేవాళ్ళు. ఇప్పుడు వీటిని కూడా వీటిని కూడా చేయడానికి మనకి ఇందులో అవకాశం కల్పించారు. చేయడానికి అవకాశం లేదు పాత చట్టంలో. కానీ ఈ చట్టంలో ఎవరైనా పేద రైతులు ఉంటే కనుక వాళ్ళకి న్యాయ సహాయం అందించవచ్చు. ప్రభుత్వం తరఫున వాళ్ళకి న్యాయ సహాయం అందించవచ్చు. ఆ విధమైన వెసులుబాటు మనకి ఈ చట్టంలో ఉంది. ఏంటి అంటే ఏది లేదు అయిందంతే. అట్లా కాకుండా మనకి అంతకుముందు మనకి పహానీలకు రాసేది ప్రతి రికార్డు మనకి అప్పుడు అంతకుముందు ఉంది. కానీ ఈ ధరణ వచ్చిన తర్వాత మళ్ళీ లేదు. కానీ ఇప్పుడు వరకు ప్రతి సంవత్సరం ఆ రికార్డు అనేది మనం తయారు చేస్తాం. అంటే 31 డిసెంబర్ నాడు మనకి ఆ సంవత్సరం అయినవన్నీ కూడా ఒక ప్రింట్అవుట్ తీసుకుంటాం. ప్రింట్అవుట్ తీసుకుంటే ఆ సంవత్సరం ఏం జరిగినాయి అనేది అందులో ఉంటుంది. దాన్ని బట్టి మనం అంటే గ్రామ పహానీయే అనుకోండి, అది గ్రామ పహానీలాగా ప్రతి సంవత్సరం ఎండింగ్లో మనం అది రికార్డు తీసుకుంటాం. కాబట్టి మనకి రికార్డుల నిర్వహణ, అదేవిధంగా మ్యుటేషన్ రికార్డు అంటే ఏ మార్పులు జరిగినాయి అటువంటివి కూడా మనం ఒక ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అదేవిధంగా జలవనరులకు సంబంధించినవి, అదేవిధంగా ఆయన ప్రభుత్వ భూములు అటువంటివి అంటే అదొక రిజిస్టరు. ఇట్లా ఈ 4 రిజిస్టర్లు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి గ్రామ రిజిస్టర్లు మెయింటైన్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రభుత్వ భూమి కావచ్చు, వాటిని మోసపూరితంగా కనుక వాళ్ళకి హక్కులు సంక్రమిస్తే లేకపోతే మోసపూరితంగా పట్టా చేసుకునేటటువంటి వాటిని సీసీఎల్ఏ దృష్టికి మీరు తీసుకెళ్ళవచ్చు. లేకపోతే సీసీఎల్ఏ దృష్టికి వచ్చినా కానీ వాళ్ళు దాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి వెసులుబాటు మనకి ఈ చట్టంలో కూడా ఉంది. కాబట్టి అన్నీ కూడా వేరే కొత్తగా ఎక్కడి నుంచో తేలేదు. అంతకుముందు ధరణిలో ఉన్నటువంటి వాటినే ఇప్పుడు తీసుకున్నారు. అంటే ధరణిలో ఇందులోకి ఫ్లో అవుతాయి ఇప్పుడు భూభారతిలోకి. తర్వాత మనకి సర్వే నెంబరు అంటే వాళ్ళకి పట్టా ఒక చోట ఉంటుంది, ఒక నెంబర్లో ఉంటుంది, కానీ వాళ్ళ పొజిషన్ ఇంకెక్కడో ఉంటుంది. అంటే ఆ విధంగా ఆ సర్వే నెంబర్లో కాకుండా రికార్డు ఒక చోట, పొజిషన్లో ఒక చోట అట్లా ఉన్నట్టు ఉన్నారు. తర్వాత ఈ వ్యత్యాసాలు కూడా 3 ఎకరాలు అంటారు, 2 ఎకరాలు ఉంటారు. అట్లా కొన్ని చోట్లేమో ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి రికార్డులు తక్కువ ఉంటారు. ఈ విధమైన వ్యత్యాసాలన్నీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే రీసర్వేలోనే తేలుతాయి. అటువంటిది కనుక రీసర్వే కనుక చేసుంటే వాటి ప్రకారం రీసర్వే ప్రకారం ఈ రికార్డులో నమోదు చేసే అవకాశం కూడా ఈ చట్టంలో ఉంది. భూమి తెలుసుకోవచ్చు. దర్యాప్తులు ఉన్నాయనుకోండి, ఆ దర్యాప్తులు బట్టి అదే భూమి, ఆ దర్యాప్తులు బట్టి కూడా మనం ఆ భూమి మంది కాదు ఎక్కడ ఉందనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దర్యాప్తులు కూడా తెలుసుకునే అవకాశం ఉందని చెప్పాను. అదేవిధంగా ఇట్లా అప్లై చేసుకోవచ్చు.
ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మీకు అవగాహన కల్పించడం కోసం వచ్చారు. చట్టంలో అవకాశం ఉంది. కాపీలు కావాలన్నా కూడా ఈ చట్టంలో మనకి అవకాశం ఉంది. కానీ మనం ఆన్లైన్ మోస్ట్లీ కూడా అంతా కూడా ఏ విధమైన నిరంతరంగా ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. ఎన్నో రకాలటువంటి వీటిని అధ్యయనం చేసి ఈ సమగ్రమైన చట్టాన్ని రైతుల కోసం రూపొందించడం జరిగింది. తర్వాత అంతకుముందు చెప్పినట్లు కూడా మీకు ప్రతి గ్రామంలో కూడా కొత్త ఆర్ఓఆర్ చట్టం మీద అవగాహన సదస్సుకి విచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, ప్యాక్స్ చైర్పర్సన్స్, ఏఎంసీ చైర్పర్సన్ గారు, ఇక్కడికి విచ్చేసిన రైతులు, మహిళలు అందరికీ నమస్కారాలు. సో మీకు ఏసీ రెవెన్యూ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీంట్లో ఏదైతే కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చిందో, సో ప్రీవియస్ చట్టానికి దీనికి మెయిన్ డిఫరెన్సెస్ మనకి ఫస్ట్ ఈ చట్టంలో అంటే ప్రీవియస్గా మనకి పాత చట్టంలో ఏవైనా ఆన్లైన్లో ఇబ్బందులు ఉంటే అంటే మనకి ఎక్స్టెంట్ తక్కువ నమోదైంది, అదర్వైజ్ మాకు టోటల్ ఎక్స్టెంట్ మిస్ అయింది, ఇలాంటి ఇష్యూస్ ఉంటే మనకి పాత చట్టంలో స్టాట్యూటరీగా ఆ అప్లికేషన్స్ తీసుకొని డిస్పోజ్ చేసే ఫెసిలిటీ లేదు. బట్ ఈ కొత్త చట్టంలో ఏమంటే మనకి అప్లికేషన్స్ ఆన్లైన్లో ఏమైనా రైతులకి సంబంధించిన గ్రీవెన్సెస్ ఉంటే వాటికి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోవడము, అదేవిధంగా వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, అంటే గ్రీవెన్స్ బట్టి ఏ గ్రీవెన్స్ ఏ లెవెల్లో అంటే ఆర్డీఓ ఎలాంటివి డిస్పోజ్ చేయాలి, తహసీల్దార్ ఎటువంటి గ్రీవెన్సెస్ డిస్పోజ్ చేయాలి, కలెక్టర్ లెవెల్లో ఎటువంటి గ్రీవెన్సెస్ డిస్పోజ్ చేయాలి అనేది కాంపిటెంట్ అథారిటీ కూడా ఈ యాక్ట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి ఇచ్చిన గ్రీవెన్సెస్ ఏదైతే మనకి మే జూన్ మాసాల్లో మనకి విలేజ్ లెవెల్లో కూడా రైతు సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఇచ్చిన అప్లికేషన్లు కానీ ఆన్లైన్లో ఇచ్చిన అప్లికేషన్స్ కానీ మనకి తహసీల్దార్స్ వాళ్ళు నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కాంపిటెంట్ అథారిటీ ప్రకారంగా నోటీసులు ఇచ్చిన 60 రోజుల్లోగా అప్లికేషన్ అనేది డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికి కూడా అంటే ఎవరైతే రైతు అప్లికేషన్ పెట్టారో ఆ రైతుతో పాటు ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మనకి నోటీసులు ఇచ్చి 60 రోజుల్లోగా అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కొత్త చట్టంలో 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ప్రీవియస్గా ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ రెవెన్యూ కోర్టుల వ్యవస్థ ఉండేది. అంటే ఆర్డీఓ దగ్గర రెవెన్యూ కోర్టు నడిచేది ప్రతి శనివారం. తర్వాత మనకి జాయింట్ కలెక్టర్ లెవెల్లో కూడా రెవెన్యూ కోర్టు నడిచేది. కానీ పాత చట్టం వచ్చిన తర్వాత రెవెన్యూ కోర్టు వ్యవస్థ అనేది పాత చట్టంలో మనకి ఇంక్లూడ్ కాలేదు కాబట్టి ఆ ప్రొవిజన్ లేదు కాబట్టి మనకి రెవెన్యూ కోర్ట్స్ లేవు. సో మనకి లాస్ట్ 5-6 ఇయర్స్ కూడా రైతులకి ఎటువంటి ఇబ్బందులు మ్యుటేషన్లో కానీ అదర్వైజ్ మనకి సక్సెషన్లో కావచ్చు, మనకి ఎక్స్టెంట్ వేరియేషన్ కానీ పార్టిషన్లో ఇబ్బందులు ఉన్నా అందరూ సివిల్ కోర్ట్స్కి అప్రోచ్ అయ్యేవాళ్ళు. సో ఇప్పుడు సివిల్ కోర్ట్స్ కాకుండా మనకి ఈ యాక్ట్లోనే 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మనకి 4 సెక్షన్స్ అంటే మనకి సెక్షన్ 5 and 7 కింద తహసీల్దార్కి మ్యుటేషన్ చేసే పవర్స్ ఇచ్చారు. మనకి సేల్ కానీ గిఫ్ట్, అదేవిధంగా ఎక్స్చేంజ్, మార్టిగేజ్, పార్టిషను, ఈ 5 రకాల ట్రాన్సాక్షన్స్ మనకి సెక్షన్ 5లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 5 రకాల ట్రాన్సాక్షన్స్ కూడా తహసీల్దారు కాంపిటెంట్ అథారిటీ మ్యుటేషన్ చేయడానికి. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజు తహసీల్ ఆఫీస్కి వెళ్తే మీకు మ్యుటేషన్ జరుగుతుందో అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి ఆన్లైన్ వ్యవస్థ అనేది దీంట్లో రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంటుంది. బట్ దీంట్లో కొత్తగా ఒక ప్రొవిజన్ యాడ్ చేయడం జరిగింది మనకి కొత్త చట్టంలో. అంటే ఓన్గా మీరు దస్తావేజులు రాసుకొని వచ్చినా కూడా మనకి ఆ దస్తావేజులు అనేది రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. ఇప్పటి వరకు మనకి పాత చట్టంలో ధరణి ప్రకారంగా మీరు ఓన్లీ డీటెయిల్స్ ఎంటర్ చేయడం ఉంటుంది. అంటే ఎవరు కొనుగోలుదారులు, ఎవరు అమ్మకదారులు,
ఎంత ఎక్స్టెంట్, ఏ సర్వే నెంబర్ అని డీటెయిల్స్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా సేల్ డీడ్ అనేది జనరేట్ అవుతుంది. బట్ మనకి కొత్త చట్టంలో ఆ సదుపాయం కల్పిస్తూ ఓన్గా కూడా ఎవరైనా రైతులు మేము తెలుగులో ఒక సేల్ డీడ్ రాసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే అది కూడా రిజిస్ట్రేషన్ చేసే ఫెసిలిటీ కొత్త చట్టంలో పొందుపరిచారు. సో దీని సెక్షన్ 5 కింద తహసీల్దార్కి మ్యుటేషన్ పవర్స్ ఉన్నాయి. అదేవిధంగా సెక్షన్ 7లో మనకి సక్సెషన్ అండ్ విల్ డీడ్ అంటే వారసత్వం కానీ వీలునామా ఈ 2 రకాలకి సంబంధించిన మ్యుటేషన్ ట్రాన్సాక్షన్స్ తహసీల్దార్ అనేది సెక్షన్ 7 కింద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 సెక్షన్స్లో కూడా అపీల్ అనేది ఫస్ట్ అపీల్ అంటే మీకు మ్యుటేషన్ జరిగిన 60 రోజుల్లోగా ఫస్ట్ అపీల్ అనేది ఆర్డీఓ కోర్టులో వేసుకోవచ్చు. ఆ ఆర్డీఓ డెసిషన్ ఇచ్చిన తర్వాత 30 రోజుల్లో కలెక్టర్ కోర్టులో కూడా సెకండ్ అపీల్ ఫైల్ చేసుకోవచ్చు. సో మనకి ప్రీవియస్గా ఈ అపీల్ సిస్టమ్ లేదు. ఇప్పుడు కొత్తగా ఈ చట్టంలో ఈ అపీల్ వ్యవస్థ అనేది మనకి ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా సెక్షన్ 6 అండ్ సెక్షన్ 8 కింద ఆర్డీఓకి మ్యుటేషన్ చేసే పవర్స్ ఇచ్చారు. సెక్షన్ 6లో మనకి సాదాబాయినామా క్రమబద్ధీకరణ. సో మనకి 2020 అక్టోబరు నవంబర్లో రాష్ట్రంలో 9 లక్షలకు పైగా ఫార్మర్స్ సాదాబాయినామా అప్లై చేశారు. బట్ పాత చట్టంలో సాదాబాయినామాలు క్రమబద్ధీకరణ చెయ్యాలి అనే ప్రొవిజను పాత చట్టంలో లేదు. సో అందుకు కొంతమంది హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త చట్టంలో సాదాబాయినామా క్రమబద్ధీకరణ చేశారు. ఈ సెక్షన్ 8 కింద ఆర్డీఓకి మ్యుటేషన్ చేసే పవర్స్ ఉంటాయి. సో ఈ సెక్షన్ 6 అండ్ 8లో ఏమైనా ఫార్మర్స్ ఒకవేళ మాకు అన్యాయం జరిగింది అనుకుంటే ఫస్ట్ అపీల్ అనేది కలెక్టర్ లెవెల్లో అంటే కలెక్టర్ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మ్యుటేషన్ అయిందో మ్యుటేషన్ అయిన 60 రోజుల్లోగా ఫస్ట్ అపీల్ కలెక్టర్ కోర్టులో కలెక్టర్ డెసిషన్ ఇచ్చిన తర్వాత వితిన్ 30 డేస్లో సెకండ్ అపీల్ ల్యాండ్ ట్రిబ్యునల్లో ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ 2 స్టేజ్ అపీల్ వ్యవస్థ కాకుండా రివిజన్ పవర్స్ కూడా ఈ చట్టంలో సీసీఎల్ఏకి ఇవ్వడం జరిగింది. సో రివిజన్ అధికారాలు కూడా సీసీఎల్ఏకి ఉంటాయి అన్ని రకాల భూముల మీద. సో తర్వాత మనకి ఫ్రీ లీగల్ అడ్వైజ్ అండ్ లీగల్ హెల్ప్ అంటే ఉచిత న్యాయ సలహాలు కానీ సహాయం. ఏదైతే ఈ అపీల్ వ్యవస్థ ఉందో చాలామంది పేద రైతులు లాయర్ని పెట్టుకోలేకపోవచ్చు. అంటే లాయర్స్ని ఎంగేజ్ చేయడానికి ఫైనాన్షియల్గా వాళ్ళకి ఈ ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఉచితంగా లాయర్స్ని ఎంగేజ్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఈ చట్టంలో ఒక సెక్షన్ అనేది సెక్షన్ 15 అనేది పెట్టడం జరిగింది. ఈ సెక్షన్ 15 కింద ఎంగేజ్ చేసుకోవాలి అనుకుంటే ఉన్న టీమ్ ఆఫ్ లాయర్స్ నుంచి లాయర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. సో అదేవిధంగా మనకి భూదార్ అనేది కూడా ఈ కొత్త చట్టంలో ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి కూడా ఒక యూనిక్ నెంబర్ ఆధార్ ఉంటుందో అదేవిధంగా ప్రతి ల్యాండ్ పార్సిల్కి కూడా కొత్త చట్టంలో సర్వే మ్యాప్ కూడా ఇంక్లూడ్ చేసుకునే ప్రొవిజన్ ఇచ్చారు. సో ఎవరైనా ఫార్మర్స్ లైసెన్స్డ్ సర్వేయర్స్తో సర్వే చేయించి ఆ మ్యాప్ తహసీల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే తహసీల్దార్ గారు ఆ మ్యాప్ రికార్డ్స్ చూసుకుంటే ఇప్పుడు వరకు తహసీల్దార్లో మనకి తహసీల్ ఆఫీస్లో ఓన్లీ వ్యవసాయ భూములకి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. అంటే మీకు అగ్రికల్చరల్ ల్యాండ్స్కి సంబంధించిన విలేజ్ రికార్డ్స్ మాత్రమే మండల ఆఫీసెస్లో ఇప్పటి వరకు ఉంచేవాళ్ళు. బట్ ఈ చట్టంలో ఏమంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్తో పాటు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అండ్ ఆబాదీ ల్యాండ్స్. ఆబాదీ అంటే గ్రామ కంఠము ఆబాదీ ఇప్పుడు వరకు పంచాయత్ సెక్రటరీ కంట్రోల్లో ఉన్నాయి. ఇక నుంచి ఈ చట్టం ప్రకారంగా తహసీల్దార్ కంట్రోల్లోనే అగ్రికల్చరల్ ల్యాండ్స్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్, ఆబాదీ ల్యాండ్స్ ఈ మూడింటికి సంబంధించిన రికార్డ్స్ కూడా తహసీల్ ఆఫీస్లోనే మీకు అవైలబుల్గా ఉంటాయి. సో అదేవిధంగా ఉన్న రికార్డ్స్ కూడా సర్టిఫైడ్ కాపీస్ ఇచ్చే విధంగా ఈ చట్టంలో ప్రొవిజన్ని రూపొందించారు. సో మనకి ఈ ల్యాండ్స్తో పాటు మార్పుల రిజిస్టరు అంటే జనవరి 1 నుంచి 31 వరకు ఆ విలేజ్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఏ మ్యుటేషన్స్ జరిగాయి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఒక మార్పుల రిజిస్టర్ అనేది December 31 ఎవ్రీ ఇయర్ కూడా ఆన్లైన్లో ఒక ప్రింట్అవుట్ తీసుకొని హార్డ్ కాపీస్ అనేది తహసీల్ ఆఫీస్లో మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా ఆ విలేజ్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించి కూడా ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో మనకి పాత చట్టంలో ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అనేది
యాక్ట్లో మెన్షన్ చేయలేదు. బట్ ఇప్పుడు కొత్త చట్టంలో ఈ రికార్డ్స్ అనేది స్టాట్యూటరీగా మెయింటైన్ చేసే విధంగా ఈ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి కొత్త చట్టంలో ప్రతి సమస్యను కూడా ఏ లెవెల్లో డిస్పోజ్ అవ్వాలి, ఎంత కాలంలో డిస్పోజ్ అవ్వాలి అనేది కూడా టైం లిమిట్ అండ్ కాంపిటెంట్ అథారిటీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి కొత్త చట్టంలో, ఏవైతే పాత చట్టంలో రైతులు కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాటిని రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టంలో ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన రైతులు ఈ చట్టంలో కానీ అదేవిధంగా రూల్స్లో కూడా ఏమైనా మీకు ఇంకా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వచ్చు. సో దట్ మేము గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మనకి రాష్ట్రంలో కూడా 4 మండలాల్లో పైలట్ మోడ్లో ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సుల్ని కండక్ట్ చేస్తున్నారు. అక్కడ విలేజ్లో వచ్చే సమస్యలు, అంటే అక్కడ వస్తున్న అప్లికేషన్స్, వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి అవి తెలిసిన తర్వాత సో ఆ 4 మండలాల్లో వచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా రూల్స్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో మీ నుంచి కూడా ఏమైనా రూల్స్లో ఏమైనా మోడిఫికేషన్స్ కానీ ఇంకా కొన్ని సజెషన్స్ ఏమైనా మీరు చేసినా కూడా వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఈరోజు ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ సార్ చక్కటి అవగాహన కలిగించడం జరిగింది. ఈ భూభారతి చట్టం గురించి ఎవరైనా సూచనలు సలహాలు ఏవైనా ఉంటే మీ యొక్క పేరు ఊరు చెప్పి మాకు అందజేయగలరు. మేము ఇక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఒకటి సూచన ఏంటంటే, ఫార్మర్స్ ఇప్పుడు జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామీణంలో కూడా చాలా మంది ఉంటారు సార్. ఏదైనా ఇప్పుడు వాళ్ళకి భూమి ఉంటుంది, పట్టాలు ఉంటాయి, ఏముంటాయి, వాళ్ళు ఎవరి దగ్గర పోవాలో ఐడెంటిఫై లేని ఉంటాయి. అట్లాంటి వారికి మీరు గ్రామ స్థాయిలోనే సమస్యలు ట్రిబ్యునల్కు వాటిని తిప్పకుండా గ్రామాల లెవెల్లోనే ఆర్డీఓ జిల్లా స్థాయి అధికారులు మొత్తం ఆయనకి వస్తారు. కాబట్టి గ్రామ రెవెన్యూ సదస్సుకు వచ్చినప్పుడు అక్కడనే పూర్తి పరిష్కారం చేయాలని మనవి. మా గుంజలి గ్రామంలో ధరణి కార్యక్రమం అప్పుడు చేపట్టినప్పుడు ఏమైంది అని అంటే, ఆ ధరణి కార్యక్రమం కాదు, దొరల కార్యక్రమం లాగా జరిగింది సార్. ధరణి కాదు, అది దొరల కార్యక్రమంగా జరిగింది సార్. కలెక్టర్ సార్ గారు ఒకసారి చూడండి సార్. అయితే విషయం ఏంటి అంటే సార్, అక్కడ మా ఊళ్ళో ఉన్న 650 ఎకరాలు ఉంది సార్. మొత్తం భూమి అంతా 650 ఎకరాలు ఉంటే అక్కడ 30% మాత్రమే భూములను వాళ్ళ సొంతంగా ఉన్నాయి సార్. మిగతా 60% ఈ బడ నాయకులంతా వాళ్ళు ఎవరైతే భూభారత్కి వచ్చారో వారికి డబ్బులు ఇచ్చుకుంటా 500, 1000 ఇచ్చుకుంటా వాళ్ళ పేరు మీద వేసేసుకున్నారు సార్. మా గుంజలి గ్రామం మొత్తం చూసుకుంటే భూమి సొంతదారులకు లేదు సార్. కేవలం 30% మాత్రమే ఉన్నది. 70% కూడా అడిగి భూమి ఉన్నా వేరే పేరు ఉన్నా సార్. వాళ్ళ సొంత జాగా ఉన్నది, భూమి చేసుకుంటారు, కానీ వాళ్ళ పేరు మీద లేదు సార్. మా గుంజలి గ్రామంని నిజామాబాద్ జిల్లాలో మా గుంజలి గ్రామానికి ఒక ప్రత్యేకంగా చూడండి సార్. మొత్తం అంటే 30% అంటే ఘోరం సార్. వాళ్ళకి తెలియకుండానే, రైతులకు తెలియకుండానే తీసుకపోయి వాళ్ళ భూముల్ని కబ్జా చేసేసుకున్నారు. వాళ్ళు ఎవరైతే భూభారతులు వచ్చారో ఒక వారం రోజులు మీటింగ్ పెట్టారు సార్ మా దగ్గర. అంటే మీరు ఇప్పుడు అవగాహన శాస్త్రక వాళ్ళని పంపిస్తామంటారు, భూభారతులను మీరు పంపిస్తే వాళ్ళు 5-6 రోజులు 10 రోజులు ఉంటారు. మీ ఊరంతా సెడి చేస్తామని చెప్తారు. వాళ్ళు కూడా వీళ్ళలాగా చేస్తే కరెక్ట్ కాదు సార్. దీనిపైన ఒక చర్య తీసుకోండి. ఖచ్చితంగా ఎవరి భూమి ఎంత ఉన్నది వాళ్ళని తీసుకోండి. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగల భూములు మొత్తం కూడా తీసేయండి సార్. ఇప్పుడు ఒక్కొక్కడికి 3 ఎకరాలు ఉన్నాయి సార్. వాస్తవంగా ఆ బడాబాబులకు 3 ఎకరాలు ఉన్నది. ఊళ్ళో వాడికి పేరు రాసుకుంటే 12-15 ఎకరాలు ఉన్నాయి సార్. వాడు మొత్తం ఈ 10 సంవత్సరాల ధరణి ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం డబ్బులని దొబ్బేసారు. అసలు ఎవరైతే ఉన్నారో వాడికి డబ్బులు రాలేదు సార్, వాళ్ళే దొబ్బేసారు మొత్తం. కాబట్టి మా గుంజలి గ్రామం, మాటూరు మండలంలో మా గుంజలి గ్రామాన్ని ఒక ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటారని ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చెరువులకు సంబంధించిన భూములు ఉన్నాయో
వాళ్ళు కబ్జా చేసుకొని అమ్ముకుంటున్నారు. మా దగ్గర ఉన్న విడిస్ వాళ్ళు కూడా దాన్ని తీయడం జరిగింది. అది ఆర్డీఓ సార్ దగ్గరికి, ఎంఆర్ఓ సార్ దగ్గరికి రావడం జరిగింది. కొందరు చెరువు పండున్న నాయకులు కానీ పెద్దోళ్ళు కానీ ఆ చెరువు భూమిని మొత్తం కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు మాకు చెరువే ఆధారము, మా జీవనాధారము రైతులకు. ఆ చెరువునే కబ్జా చేస్తే మా పరిస్థితి అధోగతి పాలవుతుంది సార్. దయచేసి కలెక్టర్ గారికి విన్నపించుకునేది ఏమనగా మా చెరువుని కాపాడండి, మా విలేజ్ చెరువుని కాపాడమని మేము కోరుతున్నాము. అంటే వాళ్ళు మోకాల్లో ఉండి వ్యవసాయం చేసుకొని కూడా ఎటువంటి పట్టా పాస్బుక్ కానీ ఏం కానీ లేదు. అది పర్సనల్గా మా నాన్నదే చెప్తున్నా. గత 25-30 సంవత్సరాల నుంచి తిరిగినా న్యాయం జరుగుతలేదు. దయచేసి కలెక్టర్ గారు మీ దగ్గర కూడా ఈ పిటిషన్ 5-6 సార్లు వచ్చింది. దయచేసి నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి కేసులు కూడా ప్రతి విలేజ్లో వచ్చి అంటే న్యాయపరంగా అక్కడ ఉందా ల్యాండ్లో ఉన్నాడా లేదా, మోకాల్లో ఉన్నాడా లేదా, ఉంటే మాత్రం వాళ్ళకు న్యాయం చేసి ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి నష్టపోయారు రైతులు కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా కంపల్సరీ న్యాయం చేయాలని గవర్నమెంట్ దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మా ఊళ్ళో దేవుడికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. వాటిని ఒక వెంచర్ తయారు చేసి సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న దగ్గర సర్వే నెంబర్ చూపిస్తూ మాకు ఆ భూములను కేటాయించి బోర్డులు మార్చడం జరిగింది. మేము చాలా మా రాయలసీమ ద్వారా కూడా, మేము పేపర్ ద్వారా కూడా చాలాసార్లు మొదలుపెట్టుకున్నా. అధికారులు వచ్చి కనీసం సర్వే చేసి ఈ సర్వే నెంబర్ ఇక్కడ ఉంది అని చెప్పి చూపించే టైం లేకుండా వాళ్ళు మాకు సహకరించట్లేదు సార్. మేము చాలాసార్లు తమరికి దరఖాస్తు కూడా పెట్టుకోవడం జరిగింది. దాని మీద మీరు తగిన విధంగా చర్య తీసుకొని గ్రామానికి సంబంధించినటువంటి ఈ దేవుళ్ళకు సంబంధించిన భూములను ఏ సరహద్దు మరి ఎక్కడుందో దాన్ని అక్కడ కేటాయించే విధంగా మాకు మా అనికోళ్ళ గ్రామానికి కేటాయించి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. యాక్షన్ తీసుకుంటాము. మీరందరూ కూడా ఎక్కువ చెప్పింది ఏంటంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్నది. అది మీకు అందరికీ చెప్పాను. అది ప్రభుత్వం సీసీఐ దృష్టికి కూడా తీసుకుపోవచ్చు. అటువంటి దృష్టికి తీసుకొస్తే వాటిని క్యాన్సిల్ చేయొచ్చు అని కూడా. కాబట్టి ఏదైనా ప్రభుత్వ భూములు కానీ ఎవరైనా మోసపూర్వకంగా కానీ పట్టాలు పొందితే వాటిని విష్ణుపూర్ ల్యాండ్స్లో చంద్రశేఖరం కానీ వాటి కానీ ఉంటే వాటిని క్యాన్సిల్ చేసే అధికారం గవర్నమెంట్ ఉంది, చట్టంలో కూడా ఉంది. ఇప్పుడు ఇందాక ఎక్కువ చెప్పింది ఆ చెరువుని ఎవరు ఆక్రమించుకోకూడదు. దానికి యాక్చువల్గా ఏంటంటే సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది. అసలు ఎలిగేషన్ కూడా చేయకూడదు, శిఖాన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి అది ఏ చట్టంలో అయినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. దాని ప్రకారం మీరు కనుక మీ ప్రాబ్లమ్స్ కనుక తహసీల్దార్ గారికి ఇస్తే తర్వాత మీ దగ్గర కూడా మీ గ్రామానికి కూడా వస్తారని చెప్పినప్పుడు ఆ రెవెన్యూ వాళ్ళకి మీ సమస్యలు ఇచ్చినట్లయితే వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూలక్షంగా పరిశీలించిన తర్వాతనే మ్యూటేషన్ చేయడం జరుగుతుంది. ఫీల్డ్ కూడా వెరిఫై చేసుకుంటారు. పొజిషన్లో ఉండి ఏదైనా మీరు దరఖాస్తు ఇచ్చినా కూడా మ్యూటేషన్ కూడా ఫీల్డ్లో ఉండి మీరు పొజిషన్లో ఉండి తర్వాత దాని ప్రకారం హక్కులన్నీ మీకు ఉంటేనే ఆ విధంగా మ్యూటేషన్ చేయడం